హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో ఇప్పుడు సీజన్గా దొరికే క్యాలీఫ్లవర్తో ఫ్రై చేసి చూపిస్తానండి. ఇదైతే రసంలోకి, సాంబార్లోకి, అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో వీటిని కట్ చేసుకోవచ్చు. మరి పెద్దగా అయితే ఉడకవండి, మీడియం సైజే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెని తీసుకుని దానిలో ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ని ముందుగా మామూలు నీళ్ళతో 2-3 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. ఇలా కడిగిన తర్వాత ఒక గిన్నెలో స్టవ్ మీద నీళ్లు పెట్టి దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం 2 సార్లు కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఈ వేడి నీళ్ళలో వేసుకోవాలి. వేడి నీళ్ళు స్టవ్ ఆఫ్ చేసుకునే ఇవి వేయాలండి, ఉడికించకూడదు. ఆ వేడి నీళ్ళలో వేసి తీస్తే ఇవి నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా ఈ పసుపు నీళ్ళల్లో వేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలో ఈ క్యాలీఫ్లవర్ వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకుని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వీటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మరి కొద్దిగా ఆయిల్ వేసుకుని దీనిలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే దీనిలోనే ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇవి వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకోవాలి. ఇలా పూర్తిగా పచ్చివాసన పోయే వరకు ఇది వేగిన తర్వాత దీనిలో ముందుగా మనం ప్లేట్లోకి తీసుకునే క్యాలీఫ్లవర్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ కూడా మరి కొంచెం దగ్గర పడే వరకు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మరి కాస్త దగ్గర పడే వరకు వేయించుకోవాలండి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని మీరు దీన్ని అంతటినీ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం పూర్తిగా కలిసేలాగా మనం దీనిలో వాటర్ యాడ్ చేయం కాబట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి నిదానంగా. మరి ఎక్కువ కలిపేస్తే మరి పీస్ లాగా అయిపోతుంది. తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని మరి ఒకసారి నెమ్మదిగా కలుపుకుంటూ ఈ కూరని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మరి ఎక్కువ కలపకూడదండి ఈ కూరని. అంతేనండి, క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.